ఆది మానవుడి నుండి ఇప్పటి ఆధునిక మానవుడు వరకు మనిషిని ఒకే ప్రశ్న తరుముతుంది. అదే చావు నుండి ఎలా తప్పించుకోవాలని. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మరీ డిఎన్ఏ, సెల్యులర్ రిపేర్, స్టెమ్ సెల్ అనే వాటిపై తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. దీనినే బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ అని అంటారు. సో ఫస్ట్ మన బాడీలోని సెల్స్ని స్టడీ చేసి అవి ఎలా ఏజ్ అవుతున్నాయి, ఆ ప్రాసెస్ని ఎలా స్లో చేయొచ్చు అని డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేస్తున్నారు. లైక్ అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ, ఏఐ, జీన్ ఎడిటింగ్, యాంటీ ఏజింగ్ డ్రగ్స్ అండ్ నానో టెక్నాలజీ. ఇవి ఫ్యూచర్లో మనుషులకు కొన్ని వందల సంవత్సరాలు జీవించే అవకాశాన్ని ఇవ్వొచ్చని సైంటిఫిక్ రీసెర్చర్స్ చెప్తున్నారు. ఒకసారి ఊహించండి, ఒకరోజు అది నిజమైతే ఎలా ఉంటుంది. అంటే చావు అనేది రాదు అని కాదు, మనుషులు యాక్సిడెంట్స్, వార్స్ లాంటి వల్ల చనిపోవచ్చు. కానీ ఎవరు కూడా వయసు అయిపోయి తొందరగా చనిపోరు. అప్పుడు మానవ జాతి ఒక కొత్త ఎరాలోకి అడుగు పెడుతుంది. ఈరోజు ఒక మనిషి తన ఎడ్యుకేషన్ని, జాబ్, హాబీస్, మ్యారేజ్, ఫ్యామిలీ ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక లైఫ్ టైం సరిపోవడం లేదు. కానీ బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ వీటన్నిటినీ మార్చేస్తుంది. మీరు ఒకే లైఫ్లో డాక్టర్ అవ్వచ్చు, కొన్ని ఇయర్స్కి సైంటిస్ట్ అవ్వచ్చు, తర్వాత ఆస్ట్రోనాట్, ఇంకా డీప్ ఓషన్ రీసెర్చర్ కూడా అవ్వచ్చు. ఇలా మీకు ఒక లైఫ్లో ఎన్నో జీవితాలను పొందే అవకాశం వస్తుంది. అలా మన ముందు తరాల వాళ్ళకి దక్కని ఒక వరం మనకి లభిస్తుంది. అదే టైం. అప్పుడు మానవ జాతి ఎప్పుడూ లేనంత తెలివిగా అండ్ అడ్వాన్స్డ్గా మారుతుంది. జస్ట్ ఇమాజిన్, ఒక 100 ఇయర్స్ మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది. అలాగే ఒక నికోలా టెస్లా లాంటి సైంటిస్ట్ ఒక 500 ఇయర్స్ బ్రతికితే తను ఎలాంటి ఇన్వెన్షన్స్ చేయగలడు. అంతేకాదు, మెడిసిన్లో కూడా మనం ఊహించని మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ ఆర్గాన్స్ ఏవైనా చెడిపోయినా వాటిని రిపేర్ చేయొచ్చు. బాడీ టిష్యూస్ని రీజనరేట్ చేయడం, ఇంకా నరాల పనితీరుని మెరుగుపరచడం, ఇంకా మరెన్నో సాధ్యం కానివి చేయొచ్చు. ఇవే కాదు, ఏఐ, జెనెటిక్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ వంటి టెక్నాలజీస్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇంకా ముందు ముందు అండర్ వాటర్ సిటీస్ని బిల్డ్ చేయడం, మన డీప్ ఓషన్స్ని ఇంచ్ బై ఇంచ్ తెలుసుకోవడం, స్పేస్లో జైంట్ కాలనీస్ని నిర్మించడం వంటివి సర్వసాధారణమైపోతాయి. అలాగే మనం మార్స్ గ్రహంపై మరియు ఇతర గ్రహాలపై కాలనీస్ని ఏర్పాటు చేయొచ్చు. ఇంకా ఇంటర్స్టెల్లర్ మిషన్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. అలాగే మనం కొంతకాలానికి మన సోలార్ సిస్టమ్ చివరి వరకు మన జెండాని పాతేయొచ్చు. కానీ ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టే మనం ఈ బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీని సాధించిన పాజిటివ్స్తో పాటు నెగటివ్స్ కూడా ఉన్నాయి. మనుషులు ఎవల్యూషన్లో భాగంగా ఇన్ని సంవత్సరాలు మాత్రమే జీవించాలనేలా మన బాడీ ఎవాల్వ్ అయింది. ఒకవేళ మనం 100 ఇయర్స్ బ్రతికితే మన బ్రెయిన్కి ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి ఆలోచించండి, వందల సంవత్సరాలు జ్ఞాపకాలు, ఫెయిల్యూర్స్, బ్రేకప్స్, రిగ్రెట్స్ లాంటివి మన బ్రెయిన్ హ్యాండిల్ చేయగలదా? మానవ జీవితంకి ఒక అర్థం ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే టైం తక్కువ ఉంటేనే చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోగలరు. ఎందుకంటే జీవితం చాలా చిన్నదని వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ రేపు అనేది ప్రతిరోజు ఉంటుంది అంటే ఏం జరుగుతుందో తెలుసా? మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే ఈ రోజు ఎందుకులే, ఇంకా చాలా రోజులు లేదా సంవత్సరాల టైం ఉంది కదా, అలా మనకు ఉండే మోటివేషన్ కూడా పోతుంది. డెడ్ లైన్ లేనందున చాలా మంది వాళ్ళ గోల్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ లైఫ్ అంతా అలానే గడిపేస్తూ ఉంటారు. అలాగే ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది. ఇదే అసలైన మెయిన్ ప్రాబ్లం. వందల సంవత్సరాలు అయినా ఇంకా చాలా మంది జీవించే ఉంటారు. కానీ కొత్త వాళ్ళు ప్రతిరోజు పుడుతూనే ఉంటారు. అలా ప్రతి సంవత్సరం గ్లోబల్ పాపులేషన్ తారా స్థాయికి చేరుకుంటుంది. సిటీస్ అన్నీ పెద్దవి అవుతాయి, రిసోర్సెస్ అన్నీ చిన్నవి అవుతాయి. ఫుడ్, వాటర్, ఎనర్జీ అండ్ ల్యాండ్కి వాల్యూ చాలా పెరుగుతుంది. గవర్నమెంట్ మేఘాలను తాకేలా పెద్ద పెద్ద వర్టికల్ సిటీస్ని బిల్డ్ చేస్తాయి. మొదట్లో టెక్నాలజీ చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అయినా పాపులేషన్ విపరీతంగా పెరగడంతో చివరికి మానవ జాతికి ఒక భయంకరమైన ప్రశ్న ఎదురవుతుంది. అదే మన భూమి నిజంగా ఎంతమందినని భరించగలదు? ఇంతవరకు మన ముందు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ రాలేదు ఈ ఆలోచన. ఎందుకంటే మరణం అనేది ఒకరిని తీసుకెళ్లినా మరొకరికి చోటిస్తుంది. ఈరోజు ప్రతి జనరేషన్ తర్వాత జనరేషన్కి ప్లేస్ ఇస్తున్నారు. అంటే లీడర్స్ రిటైర్ అవుతారు, బిజినెస్ ఓనర్స్ కొంతకాలానికి ఆ బిజినెస్ నుండి తప్పుకుంటారు. అలా కొత్త వాళ్ళకి చోటు ఉంటుంది, కొత్త ఐడియాస్కి ప్లేస్ ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక బిలియనియర్ 400 ఇయర్స్ ఎంత ఆస్తిని సంపాదించగలడు? అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఉంటారు? అలాగే ఒక డిక్టేటర్ వందల సంవత్సరాలు మనల్ని రూల్ చేస్తే ఎలా ఉంటుంది? కరప్ట్ పొలిటీషియన్స్ వాళ్ళ పదవి నుండి అస్సలు దిగకుంటే ఎలా ఉంటుంది? సో ఇలాంటి వాళ్ళందరూ రిటైర్ అవ్వకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేయగలరు? వేల సంవత్సరాలుగా మానవుడిని ఒక ప్రశ్న తరుముతుంది, మనం ఎలా మరణాన్ని జయించగలమని. కానీ మరణాన్ని జయించడం కంటే మరణం లేని ప్రపంచంలో జీవించడం ఇంకా కష్టమైతే ఎలా?
సో ఒకవేళ రేపు సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నిజంగా ఈ బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీని కనబెడితే అది మన మానవ జాతిని మునిపెన్నడూ లేని విధంగా మన సివిలైజేషన్ని మారుస్తుందా? సో ఈ బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి?